వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో మీకు నేను చెప్పా కదా ఐకియా వెళ్ళామని చెప్పి. ఐకియాలో మేము ఏమేమి కొన్నాము అనేది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐకియా వెళ్ళినప్పుడు మాకు ఒక సెలబ్రిటీ కనిపించారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళని ఫోటో తీస్తానని అంటుంటే వాళ్ళు తెగ సిగ్గుపడుతున్నారు. అండ్ తర్వాత మేము కొంచెం షాపింగ్ అయితే చేసాము. అండ్ ఐకియాలో ఏది చూసినా మనకు కొనాలని అనిపిస్తుంది. పర్టికులర్గా ఈ మిర్రర్స్ నాకు చాలా ఇష్టం అండి. మిర్రర్స్ ఎందుకనేది తెలియదు, కానీ నాకు ఈ మిర్రర్ అయితే చాలా నచ్చింది. రిలాక్స్ అవుతున్నారు. అండ్ అలాగే మా అత్తయ్య అయితే ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోతున్నారు ఆ చైర్లో కూర్చొని. నిజంగా ఆఫీసెస్లో ఇలాంటి చైర్స్ ఉంటే నాకు తెలిసి మేబీ పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు అనుకుంటా. ఎంతసేపు అయినా వర్క్ చేసుకునేలాగా ఉన్నాయి ఈ చైర్స్ నాకైతే కనిపించింది. అండ్ అలా ఇంకా ఐకియాలో ఏ ఐటెం చూసినా మనకి బాగుంది అనిపిస్తుంది, కానీ మనకి ఏది యూస్ఫుల్ అవుతుందో అదే కొనుక్కుంటే మనకి బెటర్. అండ్ మనకి ఇలాంటి ఐటమ్స్ అన్ని దొరుకుతాయి, కిచెన్ ఐటమ్స్. అండ్ మీకు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా మీకు ఐకియాలో ఉంటాయి, ఫర్నిచరే కాకుండా. అండ్ అలాంటివి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము చేసింది చిన్న షాపింగే. ఇంకా అలా తినడానికి వచ్చేసాము. ఇంతకీ మేము పెద్దగా కొనిందేమీ లేదు, కానీ తినడానికి అయితే వచ్చేసాము. తిన్నాం కానీ మాకు అంతగా ఏం అనిపించలేదు యాక్చువల్లీ. సో మేము పెట్టిన దానికి ఏదో కొంచెం కొంచెం తిన్నట్టుగానే అనిపించింది. లేదు, ఇట్స్ ఓకే, ఫుడ్ బాగానే ఉంది, టేస్ట్. అక్కడ రైట్ సైడ్ మీరు బిల్లింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మీకు ఒక కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే మీకు అక్కడ షో పీసెస్ అన్ని పెట్టే ఉన్నారు. నేను ఒక డైనింగ్ టేబుల్ చూసాను, అది ఓన్లీ 2000 రూపీసే. ఫస్టే ఇంకొక ఆయన తీసుకుని ఉన్నారంట. సో ఇంకా ఓకే అని చెప్పి మేము ఇంకా వచ్చేసాము. సో మేమైతే ఈ ఐటమ్స్ తీసుకున్నాము. క్యారీ బ్యాగ్ అడిగితే 80 రూపీస్ అని చెప్పారు. ఇంకా వీటిలో వేసేసుకొని ఇంకా అలా మేనేజ్ చేసామన్నమాట. సో మీకు చెప్పాను కదా ఒక సెలబ్రిటీ కనిపించారని చెప్పి. చాలా బాగా మాట్లాడారు. ఈయనైతే జబర్దస్త్లో చేస్తారు కదా, రాకెట్ రాఘవ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.